మనిషికింత జాగలేదీడా ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్యా గదిలి నామమ్మో బిడ్డగూడు కట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది బిడ్డగూడు కట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది ఆకులాకుల సందుల దాగొని పక్షులెన్నో బతుకుతలేవ్వా మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీడా ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్యా గదిలి నామమ్మో వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ఈ అయ్యద భూమి మీద దదా మా పేదల గిరిటెన్ కరిగెత్తరా ఈ అయ్యద భూమి మీద దదా మా పేదల గిరిటెన్ కరిగెత్తరా ఈ అయ్యద భూమి మీద దదా మా పేదల గిరిటెన్ కరిగెత్తరా ఈ అయ్యద భూమి మీద దదా మా పేదల గిరిటెన్ కరిగెత్తరా వర్ధిల్లాలి భూ పోరాటాలు వర్ధిల్లాలి భూ పోరాటాలు ఇవ్వాలే పేదలకు గవర్నమెంట్ స్థలాలను ఇవ్వాలే పేదలకు ఇంటి స్థలాలను ఇవ్వాలే పేదలకు ఇంటి స్థలాలను. సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ జాఫర్గఢ మండల కమిటీ సిపిఐ ఆధ్వర్యంలో జాఫర్గఢ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అవి బీడు భూములు కావచ్చు, బంజరు భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ఏ భూములన్నా కూడా గత ప్రభుత్వ పాలనలో అన్యాక్రాంతం అయినాయి. ఈ ప్రభుత్వ పాలన వాటిని పట్టాలు చేసుకోవాలని చెప్పేసి సాదాబాయినామాలో దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం ఈరోజు మన రెవెన్యూ అధికారుల దృష్టికి జాఫర్గఢ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతానికి గురైనటువంటి భూముల్ని వెలికి తీయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ వెలికి తీసినటువంటి భూముల్ని కూడా బిల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం చెప్పుకుంటా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములలో ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మన జాఫర్గఢ మండలం తమ్మడిపల్లి ఐ గ్రామంలో గత ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో జాఫర్గఢ మండలానికి ఒకే గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించింది. కానీ ఇప్పటి వరకు దాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. చేపట్టినటువంటి ఇళ్లలో కనీసం పేదలకు ఇల్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం తమ్మడిపల్లి ఐ గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా మార్గదర్శ కల్పించి వాస్తవంగా అర్హులు అనేటువంటి వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే ఏం జరగలేదు. కొంచెం దాన్ని కూడా మీరు చూసి ఇక్కడ వాటర్ సమస్య, వీధి లైట్లు, సీసీ రోడ్ ఫస్ట్ అలాట్మెంట్ అయిన తర్వాత కొంచెం అది మీరు చూడండి సార్. రండి.